Hello everyone, welcome to ACE Online and welcome to the Economic Survey lecture series, right? So in this video, we will see about chapter 9, that is agriculture and food management. This is the most important chapter in economic survey because agriculture, which is a very backbone of our economy, and whatever the trends change ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి, రైట్? సో చాలా డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది, మోస్ట్లీ ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆబ్వియస్లీ, రైట్? రివైజ్ చేసి లేకపోతే షార్ట్ నోట్స్ చేసుకొని మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ సాల్వ్ చేసి, సో ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ డేటా అంతా కూడా మనం అంత పెద్ద చాప్టర్ని కంపైల్ చేసి మనకి ఎగ్జామ్ రెలవెంట్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం, రైట్? సో ఫస్ట్ వన్, మనకి 89.4% ఫార్మ్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారో, డైరెక్ట్గా ల్యాండ్ వాళ్ళే కల్టివేట్ చేసి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేస్తున్నారో, సో అక్కడ ఈ 89.4% 100 మందిలో 89 మంది మనకి జస్ట్ 2 hectares ఆఫ్ ల్యాండ్ ఆర్ లెస్ దాన్ దట్. అంటే మిగిలిన 10% మంది ఎవరైతే ఉన్నారో 10.6% వాళ్ళు ఎక్కువ ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారు. దగ్గరగా 90% మంది జస్ట్ 2 hectares ఆర్ లెస్ దాన్ దట్. మనకి ఎక్కువ ల్యాండ్ హోల్డ్ చేస్తుంటే ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఆప్టిమమ్గా జరుగుతుంది. అయితే తక్కువ ల్యాండ్లో మనం కల్టివేట్ చేసాం అనుకోండి, దాని నుంచి ప్రొడక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట, రైట్? సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. అలాగే మన కంట్రీ ఈ పర్టికులర్ గూడ్స్లో, అగ్రికల్చర్ గూడ్స్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఏవేవి? సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ దేంట్లో అంటే రైస్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, వీట్ కూడా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, కాటన్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, రైట్? సో ఈ మూడిట్లో కూడా ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది. అలాగే ఫస్ట్ పొజిషన్లో ఉండేవి కూడా ఉన్నాయి మనకి, మిల్క్, పల్సెస్, స్పైసెస్. ఈ మూడిట్లో కూడా మనం ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం. ఎగ్జామ్లో అడుగుతారు వేటిలో సెకండ్ ఉన్నాం, వేటిలో ఫస్ట్ ఉన్నాం అని అడుగుతారు. అలాగే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్. ఇదేంటంటే మనకి గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అల్లీడ్ సెక్టర్. అల్లీడ్ సెక్టర్ అంటే లైవ్ స్టాక్స్ కానీ ఫిషింగ్, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ కిందకే వస్తుంది. వాటి గ్రోత్ ట్రెండ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ వై యాక్సిస్లో మీరు చూసినట్టయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, రైట్? సో ఇక్కడ గ్రీన్ కలర్ క్రాప్స్, వీటి ప్రొడక్షన్ చూడండి, 2018-19లో గ్రోత్ రేట్ అనేది చాలా పడిపోయింది. అంటే మనం ప్రీవియస్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ ఇంకా తక్కువ ప్రొడ్యూస్ చేసాం, తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయింది, రైట్? సో మళ్ళీ డిక్రీజ్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది, కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే 4% దగ్గర ఉంది క్రాప్స్, అప్రాక్సిమేట్లీ 4.1% దగ్గర ఉంది. నెక్స్ట్ లైవ్ స్టాక్ చూడండి, లైవ్ స్టాక్ గ్రోత్ రేట్ ఈ ఇయర్స్లో ప్రతి ఇయర్ ఇంక్రీజ్ ఇయర్ ఆన్ ఇయర్. సో చూసినట్టయితే లైవ్ స్టాక్ మనకి పెరిగింది, మళ్ళీ పెరిగింది. సో ఇక్కడ అంతా కూడా ఇక్కడ తగ్గిపోయింది, సో తగ్గుతూ వస్తుంది. లైవ్ స్టాక్ గ్రోత్ రేట్ చూసినట్టయితే మనకి అప్రాక్సిమేట్లీ సేమ్ ఉంది, 4.1%. ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ మోస్ట్ డామినేటింగ్ ఉంది, గ్రోత్ రేటు ప్రాపర్గా జరుగుతుంది అనమాట. 2017 నుంచి ఇది మెయిన్ డామినెంట్. ఇక్కడ కోవిడ్ ఇయర్స్లో కొంచెం తగ్గాయి, బట్ మళ్ళీ కూడా రీకూప్ అవుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ మోస్ట్ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఏ సెక్టర్ నుంచి మనకు వస్తుందంటే ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ నుంచి ఎక్కువ వస్తుంది, రైట్? తర్వాత బ్లూ కలర్ అనమాట, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ నుంచి వస్తుంది. సో ఐఎమ్ అరేజింగ్ దిస్, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ నుంచి హైయెస్ట్ వస్తుంది. తర్వాత మనకి గ్రోత్ రేట్ ఫాలోడ్ బై లైవ్ స్టాక్, తర్వాత క్రాప్స్ అనమాట. ఇది గ్రోత్ రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ప్రతి ఇయర్ ఎలా ఇంక్రీజ్ అవుతుందని. ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇది ఓవరాల్ అగ్రికల్చర్ అన్నిటినీ కలుపుకొని గ్రోత్ రేట్ ఎలా ఉంది అని అనమాట. సో ఇది కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ వచ్చింది, ఫైన్. సో ఇది ట్రెండ్. మీరు ఈ సెక్టార్స్ అగ్రికల్చర్లో సబ్ సెక్టార్స్ గ్రోత్ రేట్ ఎలా ఉంది, హైయెస్ట్ గ్రోత్ రేట్ దేనికి చూసాం ఎగ్జామ్లో అడుగుతారు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, ఓవరాల్ అగ్రికల్చర్ గ్రోత్ ఎంత ఉంది, 4.1%. సో ఇవి మనకి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ పర్టికులర్ ఇమేజ్ నుంచి. నెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డేటా ఉన్నాయి. లైవ్లీహుడ్ అంటే ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది, లైవ్లీహుడ్ అంటే వాళ్ళ లైఫ్కి ఎలా ఎంతమంది పర్సంటేజ్కి సపోర్ట్ చేస్తుంది. సో టోటల్ పాపులేషన్లో 42.3% పాపులేషన్ ఈ లైవ్లీహుడ్ అగ్రికల్చర్ డిపెండ్ అయి ఉన్నారనమాట, రైట్? నెక్స్ట్ జీడిపి కంట్రిబ్యూషన్ వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టర్, స్పెసిఫికలీ అగ్రికల్చర్ అండ్ అల్లీడ్ 18.2%, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే గ్రాస్ వాల్యూ ఎడిషన్కి అయితే 17.7 నిన్న చూసాం ఒక పర్టికులర్ చాప్టర్లో. గ్రాస్ వాల్యూ ఎడిషన్ అంటే బిఫోర్ ట్యాక్స్, ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసరికి జీడిపి, రైట్? 18.2% కంట్రిబ్యూట్ చేస్తుంది. నెక్స్ట్ గ్రోత్ రేట్ చూసినట్టయితే ఓవరాల్గా 4.18% మనకి లాస్ట్ 5 ఇయర్లో ఆన్ అన్ యావరేజ్ గ్రో అవుతూ వచ్చిందనమాట. నెక్స్ట్ ఫుడ్ గ్రెయిన్ స్టాక్స్ చూసినట్టయితే 40% ఇండియాస్ ఫుడ్ స్టాక్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీగా మనం ఇచ్చేస్తున్నాం, 2/3 ఆఫ్ ద
పాపులేషన్. అంటే ఏంటి, మనం 100 కేజీలు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేస్తుంటే అందులో 40% 40 కేజీలు ఫ్రీగా పనిచేస్తున్నాం. మిగిలిన 60% ఎకానమీలో మనకి రన్ అవుతున్నాయి అనమాట. ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ చూసినట్టయితే మనం ప్రొడ్యూస్ చేసే టోటల్ ఫుడ్ గ్రెయిన్స్లో 7% ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. అగ్రికల్చర్ ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ కాదు, ఓన్లీ అగ్రికల్చర్లో మనం ప్రొడ్యూస్ చేసిన ఫుడ్ గ్రెయిన్స్లో 7% మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం అనమాట. రైట్. నెక్స్ట్ అల్లీడ్ సెక్టర్స్, అల్లీడ్ యాక్టివిటీస్, లైవ్ స్టాక్. రైట్. సో లైవ్ స్టాక్ చూసినట్టయితే షేర్ ఆఫ్ అగ్రికల్చర్ జీవీఏ అంటే టోటల్ అగ్రికల్చర్ గ్రాస్ వాల్యుయేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్లో జరిగే అగ్రికల్చర్ జీవీఏలో ఈ లైవ్ స్టాక్ వచ్చేసరికి మనకి 30.23% ఉంది 2022-23 ప్రకారం. ఇది రీసెంట్ డేటా. రైట్. సో 30.23% మనకి టోటల్ అగ్రికల్చర్ జీవీఏలో ఈ లైవ్ స్టాక్ నుంచే వస్తుంది. అదే ఫిషరీస్ నుంచి అయితే మనకి 7.25% వస్తుంది. రైట్. సో ఇవి ఈ పర్టికులర్ అల్లీడ్ సెక్టార్ ఏవైతే ఉన్నాయో ఇవి ట్రెడిషనల్ క్రాప్స్ అలాగే సిరల్స్ వీటిలన్నింటినీ కూడా డామినేట్ చేస్తూ వెళ్ళింది. రైట్. సో విచ్ ఇస్ అ గుడ్ సైన్. సో ఈ అల్లీడ్ యాక్టివిటీస్ మనం ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకునింది అగ్రికల్చర్ సెక్టార్లో. ఫస్ట్ వన్ మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే మనకి సోవింగ్ చేయకముందే గవర్నమెంట్ మినిమం ప్రైస్ గ్యారంటీ చేస్తుంది. అంటే ప్రైవేట్ ప్లేయర్స్ అంటే ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి సెల్ చేసి అమ్మేటప్పుడు వాళ్ళకి తక్కువ ప్రైస్ వచ్చింది అనుకోండి, వాళ్ళు గవర్నమెంట్కే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకే అమ్మేయచ్చు అనమాట. మినిమం అంతకన్నా తక్కువ ప్రైస్ కానీ మార్కెట్లో ఇస్తుంటే వీళ్ళు డైరెక్ట్ గవర్నమెంట్కే అమ్మొచ్చు అనమాట. సో ఇవి టోటల్ 23 క్రాప్స్ ఉన్నాయి. 22 క్రాప్స్ ప్లస్ షుగర్ కేన్ 23 క్రాప్స్కి గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్ స్కీమ్. సో ఇదేంటంటే మనకి ఇయర్లీ 6,000 రూపీస్ ఫార్మర్స్కి ఇస్తుంది. రైట్. సో 2,000 ఒక సీజన్, 2,000 ఇంకో సీజన్ అండ్ 2,000 థర్డ్ సీజన్. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇన్పుట్స్కి యూస్ చేసుకోవచ్చు, సీడ్స్ కొనుక్కోవడం, ఫెర్టిలైజర్స్ కొనుక్కోవడం, వాటిల్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. సో ఈ అగ్రికల్చర్లో డిజిటల్ యాక్టివిటీస్ మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. సెన్సార్స్ కానీ లేకపోతే డ్రోన్స్ కానీ మొబైల్ ఫోన్స్ కనెక్షన్ కానీ. సో ఇవన్నీ కూడా మనం టెక్నాలజీ కానీ ఇంప్రూవ్ చేస్తే ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఈ నామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. అంటే ఇదేంటంటే మనకి ఒక స్టేట్లో ప్రొడ్యూస్ చేసిన గూడ్ ఇంకొక స్టేట్లో ఎవరికో అమ్మాలి, అయితే అది కష్టం కాబట్టి డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వం. డిజిటల్గా ఈ నామ్ క్రియేట్ చేసింది. ఎవరైతే కావాలో వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో చూసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా పంపిస్తారనమాట. రైట్. సో ఈ ఇనిషియేటివ్ కూడా పార్ట్ ఆఫ్ అగ్రికల్చర్. నెక్స్ట్ అల్లీడ్ సెక్టార్స్లో ఇనిషియేటివ్స్ చూసినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఫండ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంటే అగ్రికల్చర్ సెక్టర్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. రైట్. అది రోడ్స్ కానీ లేకపోతే మనకి స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వీటిని ప్రమోట్ చేయడానికి ఈ FIDF స్కీమ్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఇదేంటంటే స్పెసిఫికలీ ఫిషరీస్ సెక్టార్ని ప్రమోట్ చేయడానికి, అది టెక్నాలజీ అయినా స్కిల్స్ అయినా రైట్ గ్రోత్ రేట్ అయినా వీటిలన్నింటినీ ఫోకస్ చేస్తూ ఫిషరీ సెక్టార్ని ప్రమోట్ చేయడానికి లాంచ్ చేసింది. ఇవే కాకుండా అదర్ ఇనిషియేటివ్స్ రాష్ట్రీయ గోకుల్ మిషన్ అంటే కౌ బఫెలో వీటిని పెంచడానికి, అలాగే డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ వాటిని డిజిటల్గా టెక్నాలజీతో ట్రాక్ చేయడానికి, సేమ్ లైవ్ స్టాక్స్ని. రైట్. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్. ఇదేంటంటే మనకి డైరీ సెక్టార్ని ప్రమోట్ చేయడానికి. ఇవన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్. రైట్. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్రమోటింగ్ క్రాప్ డైవర్సిఫికేషన్. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనకు ఉన్నాయి. ఈ అగ్రికల్చర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనకి పర్టికులర్ ఈ డీటెయిల్స్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. 2022-23లో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ ఇవి హైయెస్ట్ ఆల్ టైమ్ హై. ఎంత? 329.7 మిలియన్ టన్స్. టన్ అంటే 1000 కేజీలు, మిలియన్ అంటే 10 లాక్. మల్టిప్లై చేయండి, 329.7తో మల్టిపుల్ చేయండి. సో దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనకి ఏదైతే టోటల్ ప్రొడక్షన్ జరిగిందనమాట. అండ్ ఆయిల్ సీడ్స్ చూసినట్టయితే 41.4 మిలియన్ టన్స్. ఇది టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే డైరెక్ట్గా తినగలిగేవి. ఆయిల్ సీడ్స్ వచ్చేసరికి 41.4 మిలియన్ టన్స్ మనకి ప్రొడ్యూస్ అయ్యాయి. రెండు డేటా కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే ఈ గ్రాఫ్ చూడండి, ల్యాక్ టన్స్లో ఎంత ప్రొడ్యూస్ అయింది అని. సో ఈ డార్క్ ఆరెంజ్ కలర్ ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్ సీడ్స్, ఇవి మిల్లెట్స్. ఈ సిమెంట్ కలర్ ఏదైతే ఉందో ఇవి మిల్లెట్స్, అలాగే ఎల్లో కలర్ ఏదైతే ఉందో అది పల్సెస్. ఇది వచ్చేసరికి బ్లూ ఫుడ్ గ్రెయిన్స్. సో ఈ రెండు కూడా వేరే వేరే గ్రాఫ్. ఈ ల్యాక్ టన్స్ వచ్చేసరికి ఈ మూడిటికి
ఈ బ్లూది వచ్చేసరికి lakh టన్స్లో ఇవి. సో టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ మన ఇండియాలో ప్రొడక్షన్ చూసినట్టయితే మనకి ఇదనమాట. సో దగ్గరగా 330 మిలియన్ టన్స్. సో ఇది lakh టన్స్లో కాబట్టి మిలియన్ టన్స్ చూసుకున్నట్టయితే మన టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఎంత ఉంది, 330 అప్రాక్సిమేట్లీ 330 మిలియన్ టన్స్ అని గుర్తుపెట్టుకోండి. అదే lakh అయితే ఇంటూ ఇంకొక 0 యాడ్ చేస్తే lakh టన్స్లోకి వచ్చేస్తుంది, రైట్. సో ఎనీవే ఇది మనకి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ టోటల్గా. ఇందులో మోస్ట్ డామినేటింగ్ చూసినట్టయితే 2023-24లో దట్ ఈస్ ఆయిల్ సీడ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ మనకి ఎక్కువ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ అంటే పల్సెస్, తర్వాత సిమెంట్ కలర్ మిల్లెట్స్. సో హైయెస్ట్ ఈ మూడిట్లో అడగొచ్చు మిమ్మల్ని, టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ నెంబర్ అడగొచ్చు. ఈ మూడిట్లో హైయెస్ట్ ఏదంటే ఆయిల్ సీడ్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పల్సెస్, తర్వాత మిల్లెట్స్. శ్రీ అన్న అంటే మిల్లెట్స్ అనమాట. ఓకే, సో ఇది మనకి ట్రెండ్. ఫైన్. నెక్స్ట్ టోటల్ కవరేజ్ ఆఫ్ ఆయిల్ సీడ్స్. ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు ఆయిల్ సీడ్స్ గురించి. టోటల్ కవరేజ్ మనకి చూసినట్టయితే ఇప్పుడు 30.08 మిలియన్ హెక్టార్స్ కవరేజ్ అయింది, ఇంక్రీజ్ అయింది. 17.5% ఇంక్రీజ్ అయింది 2014తో పోలిస్తే. 2024 10 yearsలో 17.5% ఇంక్రీజ్ అయింది. టోటల్ కవరేజ్ ఏరియా వచ్చేసరికి 30.08 మిలియన్ హెక్టార్స్లో మనకుందనమాట, రైట్. నెక్స్ట్ డొమెస్టిక్ ఎడిబుల్ ఆయిల్ అవైలబిలిటీ అంటే మనకి బరువు ఇన్ టర్మ్స్ ఆఫ్ టన్స్లో. ఇదేంటి ఏరియా, ప్రొడక్షన్ ఏరియా. ఇది వచ్చేసరికి టోటల్ ప్రొడక్షన్. ఇది మనకి 121.33 lakh టన్స్ ఆఫ్ డొమెస్టిక్ ఎడిబుల్ ఆయిల్ మనం ప్రొడ్యూస్ చేసాం. ఇంత బరువైన ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ మనకి ఆయిల్ సీడ్స్ డొమెస్టిక్ ఎడిబుల్ ఆయిల్స్ మనం ప్రొడ్యూస్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇంపోర్ట్ షేర్. మామూలుగా అయితే మనం వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్, బట్ స్టిల్ మనకు అది సరిపోవట్లేదు. అందుకని మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. అయితే ఆ ఇంపోర్ట్స్ మనం తగ్గించుకోగలుగుతున్నాం. 57.3%కి తీసుకొచ్చాం. 63.2% ఉండేది 15-16లో, దాన్ని ఇంపోర్ట్స్ తగ్గించుకున్నాం. అంటే మన క్వాంటిటీ మనం ప్రొడ్యూస్ చేసేది పెంచుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ప్రమోటింగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ టు అగ్రికల్చర్, దానికి రిలేటెడ్ డేటా కూడా ఉంది మనకి. సో ఒకసారి గ్రాఫ్ చూద్దాం, తర్వాత ఈ డీటెయిల్స్కి వద్దాం. గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటంటే జీసీఎఫ్. గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే టోటల్ అగ్రికల్చర్ సెక్టార్లో ఎంత మనీ ఇన్వెస్ట్ చేశారు అని, రైట్. సో ఇది చూసినట్టయితే మనకు అగ్రికల్చర్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ వస్తుంది, అగ్రికల్చర్ అండ్ లీడ్ సెక్టర్. సో ఎన్ని కోట్లు ఉంది ఇప్పుడు? దగ్గరగా 460,000 crores ఉంది. 460,000 crores ఉంది. సో మేబీ ఇక్కడ నెంబర్ ఇవ్వలేదు. ఎనీవే మనకి ఈ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ సెక్టార్లో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతూ వస్తుంది. అదే గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ మనం అగ్రికల్చర్ జీవీఏతో కంపేర్ చేస్తాం యాజ్ అ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. అంటే టోటల్ జీసీఎఫ్ డివైడెడ్ బై జీవీఏ, మనం ఎంత వాల్యూ అగ్రికల్చర్ యాడ్ చేసింది ఇంటూ 100. ఆ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు 19.9% ఉంది. అంటే మనం ప్రొడ్యూస్ చేసే టోటల్ అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్లో 20% వరకు ఇన్వెస్ట్మెంట్గా వస్తుంది టోటల్ అగ్రికల్చర్ గ్రాస్ వాల్యూ ఎడిషన్లో, రైట్. సో ఈ నెంబర్స్ కూడా మనకి ఇంపార్టెంట్. టోటల్ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎంత ఉంది? 460,000 crores ఉంది, రైట్. సో అదే ఇక్కడ ఉన్నాయి. ఇన్ 2022-23 చూసినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి 19.9%కి వచ్చింది. కంపారిటివ్లీ ఇంక్రీజ్ అయింది, కానీ ఈ నెంబర్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇంత గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ విత్ రెస్పెక్ట్ టు జీవీఏ యాజ్ ఎ పర్సంటేజ్ ఇది ఉంది, రైట్. నెక్స్ట్ 2011 నుంచి 20 వరకు లాస్ట్ 10 years చూసినట్టయితే ద బిగ్గెస్ట్ అగ్రికల్చర్ సబ్సిడీస్ మనకి డబుల్ అయ్యాయి. అగ్రికల్చర్ అంటే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ డబుల్ అయిపోయాయి ఇంతకు ముందు కన్నా లాస్ట్ 10 yearsలో. అయితే ఇందులో హైయెస్ట్ దేనికి వెళ్తుంది అంటే సబ్సిడీస్ ఫెర్టిలైజర్స్ వెళ్తుంది, తర్వాత పవర్ సబ్సిడీ. ఇది మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. హైయెస్ట్ సబ్సిడీస్ దేంట్లో ఉన్నాయి? ఫెర్టిలైజర్స్, తర్వాత పవర్. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చూసినట్టయితే అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్, సబ్సిడీస్ ఇవ్వకుండా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్, దాన్ని చూసినట్టయితే సబ్సిడీస్తో పాటు పెరుగుతుంది. కానీ ఓవరాల్ చూసినట్టయితే నాట్ ఈవెన్ 1/3 ఆఫ్ టోటల్ సబ్సిడీస్. అంటే గవర్నమెంట్ ఫ్రీ మనీయే ఎక్కువ ఇస్తుంది, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంతా జస్ట్ 1/3 ఆఫ్ ద టోటల్ సబ్సిడీస్, రైట్. నెక్స్ట్ కీ ఇనిషియేటివ్స్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్. ఇందాక మనం ఏం చూసాం? ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్, లీడ్ అవి చూసాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మార్కెటింగ్ ఏది కావాలో డిజిటల్ కానీ స్టోరేజ్ కానీ, రైట్, ఇలాంటి మార్కెటింగ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అనేది లాంచ్ చేశారనమాట. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇది వచ్చేసరికి టోటల్ 1 lakh crores 2030-33 వరకు
ఇది డిస్బర్స్ చేయడానికి, అంటే అగ్రికల్చర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్, రోడ్స్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఈ పర్టికులర్ 1 lakh crores అనేది మనకి ఇచ్చారు, రైట్. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన. ఇదేంటంటే మనకి ఫుడ్ సప్లై చైన్ అంటే స్టార్టింగ్ రా మెటీరియల్ కలెక్షన్ నుంచి ఫైనల్గా కన్జ్యూమ్ చేసే వరకు యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సప్లై చైన్. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి వేస్టేజ్ తగ్గించడానికి మనకి ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన స్కీమ్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్. ఇంతకుముందు ఈ లోన్స్ ఏవైతే కావాలో ఫార్మర్స్కి ఇన్పుట్కి మనీ కావాలి, అవన్నీ కూడా మనీ లెండర్స్ దగ్గర తీసుకునేవాళ్ళు లోకల్గా. సో వాళ్ళు ఏంటంటే అప్పు మీద అప్పు, వడ్డీ మీద వడ్డీ వేసేసి చాలా ఎక్స్ప్లాయిట్ చేసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు గవర్నమెంటే లోన్స్ బ్యాంక్స్ నుంచి మనకి ప్రమోట్ చేయడానికి కిసాన్ క్రెడిట్ కార్డు లాంచ్ చేసింది. సో ఆ కిసాన్ క్రెడిట్ కార్డు కానీ ఉంటే దాని నుంచి డైరెక్ట్గా లోన్ అమౌంట్ బ్యాంక్ నుంచే తీసుకోవచ్చు, మళ్ళీ తిరిగి బ్యాంకే పే చేయొచ్చు. మనీ లెండర్స్ యాక్టివిటీ తగ్గిస్తుంది అనమాట. ఇది ఫిషరీస్ అలాగే ఎనిమల్ హస్బెండరీకి కూడా ఎక్స్టెండ్ చేశారు 2018-19 నుంచి. ఇంతకుముందు ఓన్లీ క్రాప్స్కి ఉండేది, ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ సెక్టార్లో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. ఇదేంటంటే మనకి ఇన్సూరెన్స్, ఏదైనా డ్రాట్స్ వచ్చి లేకపోతే ఫ్లడ్స్ వచ్చి ఏదైనా అగ్రికల్చర్ మొత్తం పాడైపోతే ఇన్సూరెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. నెక్స్ట్ మేకింగ్ అగ్రికల్చర్ సస్టైనబుల్. సో ఫ్యూచర్లో అగ్రికల్చర్ ఇంకా సస్టైనబుల్ చేయాలి. ఈ క్లైమేట్ చేంజ్ యాక్టివిటీ వల్ల మనకి ఈ వీట్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది 40% తగ్గిపోబోతుంది. 2080 కల్లా 40% పడిపోబోతుంది. అలాగే రెయిన్ ఫెడ్ రైస్ ఈల్డ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇరిగేషన్ లేకుండా అగ్రికల్చర్ కల్టివేట్ చేసేవి 47% ఈల్డ్ పడిపోబోతుంది. అదే ఇరిగేషన్ ద్వారా చేసే రైస్ కల్టివేషన్ ఏదైతే ఉందో 5% తగ్గిపోతుంది అనమాట. సో క్లైమేట్ చేంజ్ వల్ల బేసికలీ ప్రొడక్టివిటీ అంతా తగ్గిపోతుంది. అయితే వాటిని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. అవి కూడా చూద్దాం. ఇరిగేషన్ కవరేజ్ పెంచుతుంది, అంటే రెయిన్ఫాల్ మీద డిపెండ్ అవ్వకుండా ఇరిగేషన్ ఉండేలాగా అందరికీ కూడా ట్రై చేస్తుంది. సో ఇప్పుడు 2020-21 కల్లా మన ఇరిగేషన్ పర్సంటేజ్ ఎంత అంటే 55%. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ ఇరిగేషన్ ఇంటెన్సిటీ, అంటే ఒక ఫీల్డ్ ఎన్నిసార్లు ఇరిగేషన్ యూజ్ చేసుకుంటుంది. మనకి 2 క్రాప్ సీజన్స్ ఉన్నాయి మెయిన్గా, ఖరీఫ్, రాబీ. సో కొంతమంది 1 year ఒకసారి ఇరిగేషన్ యూజ్ చేసుకుంటారు, కొంతమంది న్యాచురల్ రెయిన్ఫాల్ మీద డిపెండ్ అవుతారు, రైట్. అయితే ఓవరాల్గా మన అగ్రికల్చర్ ఇంటెన్సిటీ అంటే ఒక ఫీల్డ్ ఎన్నిసార్లు ఇరిగేషన్ ఒక ఇయర్లో యూజ్ చేస్తుందని. సో 154.5%, అంటే 1.5 times ఇరిగేషన్ యూజ్ చేస్తున్నాయి ఓవరాల్ యావరేజ్ తీసుకుంటే, రైట్. నెక్స్ట్ 90 lakh hectares మనకి మైక్రో ఇరిగేషన్ కవరేజ్ కింద ఉన్నాయి. 2015-16 నుంచి 2023-24 వరకు 90 lakh hectares మనం మైక్రో ఇరిగేషన్, డ్రిప్ కానీ లేకపోతే స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ మనం పెంచగలిగాం. నెక్స్ట్ పిఎం ప్రణామ్ స్కీమ్. ఇదేంటంటే మనకి అగ్రికల్చర్ని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ లాంచ్ చేసింది, కెమికల్ ఫెర్టిలైజర్స్ని తగ్గించి ఆర్గానిక్ని పెంచడానికి. నెక్స్ట్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఆల్రెడీ చూసాం, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ చూసాం. సాయిల్ హెల్త్ కార్డ్ అంటే సాయిల్కి సంబంధించిన పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న క్వాలిటీస్ అవన్నీ కూడా కార్డు మీద ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళు ఏ క్రాప్ కల్టివేట్ చేయాలి, ఎంత ఇన్పుట్స్ యూజ్ చేయాలి, అవన్నీ కూడా ఫార్మర్కి తెలుస్తుంది. దాంతోపాటు యూరియా గోల్డ్ లాంచ్ చేశారు, వెరీ ఇంపార్టెంట్. అంటే యూరియాలో సల్ఫర్ కలిపి ప్లాంట్స్కి డైరెక్ట్గా ఇస్తున్నారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే సల్ఫర్ కంటెంట్ కూడా వెళ్తుంది, సో ప్లాంట్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇది అందరికీ తెలిసిందే, సిక్కిం ఫస్ట్ స్టేట్ టు బికమ్ ద ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ద వరల్డ్, రైట్. నెక్స్ట్ ఫెర్టిలైజర్ సబ్సిడీ చూసినట్టయితే టోటల్ యూరియానే మనకి డామినెంట్ అనమాట, ఎక్కువ యూరియా యూజ్ చేస్తుంటారు. సో మన సబ్సిడీ వెళ్ళేదంతా కూడా యూరియాకే మోస్ట్లీ వెళ్తుంది. అండ్ 82% ఆఫ్ నైట్రోజనస్ ఫెర్టిలైజర్స్, టోటల్ చాలా ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, అందులో 82% మనకి యూరియానే యూజ్ చేస్తున్నాం అనమాట. అలాగే ఎన్పికే చూసినట్టయితే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఈ 3 కూడా మెయిన్ అగ్రికల్చర్ యూరియా తర్వాత క్రాప్స్కి ఇంపార్టెంట్. ఆ రేషియో ఐడియల్గా మనం ఎంత ఉండాలంటే 4:2:1 ఉండాలి. అంటే 1 భాగం మనం పొటాషియం యూజ్ చేస్తే 2 భాగాలు ఫాస్ఫరస్, 4 భాగాలు నైట్రోజన్ యూజ్ చేయాలి. కానీ మన పర్సంటేజ్ ఇప్పుడు ఎంత ఉంది, 7:2.8:1 ఉంది. అంటే మనం ఎక్కువ నైట్రోజన్ యూజ్ చేసేస్తున్నాం, కావాల్సిన దానికన్నా ఎక్కువ యూజ్ చేసేస్తున్నాం. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి, ఇది కూడా ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది, రైట్. అలాగే ఈ కరెంట్ ఫెర్టిలైజర్ సబ్సిడీ మనకి ఇష్యూస్ మెయిన్గా ఏమున్నాయంటే ఆ ల్యాండ్ రికార్డ్స్ సరిగా లేవు, ఎంత ఇవ్వాలి ఏంటని, ఎవరి దగ్గర ఎంత ల్యాండ్ ఉందో కరెక్ట్గా తెలియదు. తర్వాత పర్చేస్ లిమిట్ లేవు, ఎవరు ఎంతైనా ఫెర్టిలైజర్స్ కొనుక్కోవచ్చు, ఒక లిమిట్ అంటూ లేదనమాట,
రైట్. తర్వాత ఈ సబ్సిడీస్ ఏవైతే ఫెర్టిలైజర్స్కి ఇస్తున్నారో అవన్నీ కూడా డైవర్ట్ చేసి వేరే ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి నెగిటివ్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఎకనామిక్ సర్వే మనకి ఇచ్చింది. 2022-23 చూసినట్టయితే టోటల్ మనకి అగ్రికల్చర్ రీసెర్చ్ మీద మనం స్పెండ్ చేసిన మనీ ఇది 19.65 crores మనం అగ్రికల్చర్ రీసెర్చ్ మీద స్పెండ్ చేసాం. ఓవరాల్ జీడిపిలో దీని పర్సంటేజ్ చూసుకున్నట్టయితే ఓన్లీ 0.43%, విచ్ ఈస్ అ వెరీ వెరీ లెస్. అగ్రికల్చర్లో ఇన్నోవేషన్ మనం రీసెర్చ్ ద్వారా పెంచాలి, కానీ మన స్పెండింగ్ ఎంత ఉంది, జస్ట్ 0.43% ఉంది, రైట్. సో మనకి ప్రూవ్డ్ రికార్డ్ ఏంటంటే ₹1 మనం అగ్రికల్చర్ రీసెర్చ్ మీద ఫండ్ చేస్తే దాని ద్వారా మనకి 13.8 రూపీస్ దగ్గర 14 రూపాయలు వస్తాయి. ₹1 స్పెండ్ చేస్తే 14 రూపాయలు మనీ వస్తున్నాయి. సో తెలిసి కూడా మనం అగ్రికల్చర్లో ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం, రీసెర్చ్లో ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం, రైట్. తర్వాత మెనీ ఆఫ్ రైస్ వెరైటీస్ మనం ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అవన్నీ కూడా రీసెర్చ్ ద్వారా కనుక్కున్నవే. మన రీసెర్చ్ ఓవరాల్ సూపర్వైజ్ అపెక్స్ బాడీ ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, మనకి ఇన్నోవేషన్ రీసెర్చ్కి సంబంధించిన అపెక్స్ బాడీ, రైట్. అండ్ దెన్ వీ హ్యావ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్. దీని గురించి ఆల్రెడీ లాస్ట్ సెక్టర్లో మనం ఎంప్లాయ్మెంట్ దాంట్లో చూసాము, బట్ స్టిల్ అగైన్ వీఆర్ గెటింగ్ షేర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫుడ్ ప్రాసెసింగ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కిందకే వస్తుంది. సో దీని షేర్ మనం చూసినట్టయితే షేర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ 10% అప్రాక్సిమేట్లీ 9, సో ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అనమాట. సో దగ్గరగా ఇప్పుడు 8%, 7.5% దగ్గర ఉంది, రైట్. దీన్ని ఇంకా మనం కూడా పెంచాలన్నమాట, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఎక్కువ కంట్రిబ్యూట్ చేయాలి. అదే గ్రోత్ రేట్ చూసినట్టయితే డౌన్ చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు పెరుగుతూ ఇప్పుడు మళ్ళీ కూడా నార్మల్. అంటే గ్రోత్ రేట్ మనకి చాలా ఫ్లక్చువేటెడ్గా ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ మీద మనం ఫోకస్ చేయలేకపోతున్నాం, జస్ట్ 1% గ్రోత్ రేట్ ఉంది, సో చాలా తక్కువ ఉంది, దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఫైన్. సో ఇక్కడ ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా సమ్మరైజ్ ఇవ్వడం జరిగింది. సో యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మనకి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో చూసినట్టయితే 5.35% ఉంది. 2011తో పోలిస్తే ఇప్పటి వరకు యావరేజ్ గ్రోత్ రేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ 5.35%, ఇది ఇంపార్టెంట్, రైట్. అలాగే టోటల్ వాల్యుయేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్ మనం చూసినట్టయితే 2022-23కి 1.92 lakh crores టోటల్ వాల్యుయేషన్ చేస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఇంకా కూడా స్కోప్ ఉందన్నమాట, రైట్. ఇది వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి 7.66%, ఇందాక చూసాం కదా, ఇది కంట్రిబ్యూషన్ 7.66% టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి కంట్రిబ్యూట్ చేస్తుంది, రైట్. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ షేర్ చూసినట్టయితే టోటల్ ఎంప్లాయ్మెంట్లో 12.02% ఎంప్లాయ్మెంట్లో మనకి ఈ పర్టికులర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నుంచే వస్తుంది అనమాట. ఫైన్. తర్వాత వాల్యూ ఆఫ్ అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్, మన ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ మనం చూసినట్టయితే టోటల్ వాల్యూ ఇది $46.44 billion USD వాల్యూ టోటల్. ఇంత మనం వేరే కంట్రీస్ పంపించడం వల్ల ఎర్న్ చేసుకుంటున్నాం, రైట్. సో మొత్తం ఎక్స్పోర్ట్స్లో 11.7% ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నుంచే మనకు వస్తుంది. అలాగే కొన్ని ఇనిషియేటివ్స్ కూడా ఎకనామిక్ సర్వే మనకి చెప్పింది. ఫైనల్గా ప్రొడక్షన్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ఆల్రెడీ మనం చూసాం, ఎంత ప్రొడక్షన్ పెంచుకుంటే అంత సబ్సిడీస్ ఇస్తామని ఉంది ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ PM ఫార్మలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇన్ఫార్మల్గా ఉన్నాయన్నమాట, లోకల్గా జరుగుతుంది. సో ఫార్మలైజ్ చేస్తే ఎకానమీకి కంట్రిబ్యూట్ అవుతుంది, సో అది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ గ్రీన్స్ ఏంటంటే మనకి టొమాటోస్, పొటాటోస్, ఆనియన్స్, టొమాటోస్, ఆనియన్స్, పొటాటోస్ని ఎక్కువ ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేసేలాగా మనకి 3 crops లాంచ్ చేశారు, బట్ అది ఇప్పుడు 22 పెరిషబుల్ క్రాప్స్కి ఎక్స్టెండ్ చేశారు. సో ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్సిడీస్ ఇవన్నీ కూడా ఇస్తున్నారనమాట. నెక్స్ట్ ఫైనలీ ఫుడ్ మేనేజ్మెంట్ మనం చూసినట్టయితే కోవిడ్ టైమ్స్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన లాంచ్ చేశారు. ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ మనం దగ్గరగా 81.35 crore బెనిఫిషియరీస్ మనం ఇస్తున్నాం. సో ఇది కూడా ఇంకా 5 yearsకి ఎక్స్టెండ్ చేశారనమాట, రైట్. సో ఆ ఫుడ్ సబ్సిడీ డేటా కూడా చూసినట్టయితే ఫుడ్ సబ్సిడీ మనకి, సో ఇంత ఫుడ్ సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్, 22 lakh crores అప్రాక్సిమేట్లీ ఫుడ్ సబ్సిడీగా గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇది కూడా చూసినట్టయితే ఇంక్రీజ్ డిక్రీజ్ ఫ్లక్చువేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద అగ్రికల్చర్ రిలేటెడ్ డేటా అండ్ వెరీ ఇంపార్టెంట్. ఆ డేటా అంతా ఫ్యాక్ట్సే, సో గుర్తుపెట్టుకోవాలి. వీ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ డేటా, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ 9. థ్యాంక్ యూ.